సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెజెంట్ డేస్లో. ఎస్పెషల్లీ ట్రేడింగ్కి వచ్చేసరికి బిగ్ ప్లేయర్స్ దగ్గర ఎక్కువ డేటా ఉంటుంది, వేరే వేరే సోర్సెస్ నుంచి వాళ్ళ డేటా వస్తుంది అంటారు. ఈవెన్ బ్రోకరేజ్ మనం ఏదో వాడతాం, వాళ్ళ నుంచి డేటా వెళ్తుంది అంటారు. ఐఎమ్ నాట్ షూర్ హౌ ట్రూ ఇట్ ఈస్, బట్ వన్ థింగ్ ఐ కెన్ సే ఇస్ డేటా డ్రివెన్ ట్రేడింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి డేటా పాయింట్ చెప్పబోతున్నాను. లాస్ట్ 2 years తాలూకా నిఫ్టీ డేటా నేను మీకు చూపిస్తున్నాను, బట్ మీకు నచ్చిన ఫైనాన్షియల్ అసెట్ మీరు చూడొచ్చు, బీట్ గోల్డ్ ఆర్ స్టాక్స్, ఎనీ పర్టికులర్ స్టాక్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీ, ఇథీరియం, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఈ లాస్ట్ 2 years డేటా నేను తీసుకొని పివోట్ టేబుల్ అప్లై చేసి నేను వన్ ఆఫ్ ద డేటా పాయింట్ అదే యావరేజ్ పాయింట్ మూవ్మెంట్ ఇన్ ఎ సింగిల్ డే, అంటే మండే ఎంత మూవ్ అవుతుంది, ట్యూస్డే ఎంత మూవ్ అవుతుంది, థర్స్డే ఎంత మూవ్ అవుతుంది, ఆ డేటా పాయింట్ చూపెడతాను. బట్ మీరు వేరే ఫైనాన్షియల్ అసెట్స్ మీరు ట్రేడ్ చేసేవి, మీకు నచ్చిన స్ట్రాటజీస్ సెట్ అయ్యే డేటా పాయింట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వాటికి నచ్చిన పివోట్స్ అండ్ వాటికి సూట్ అయ్యే పివోట్స్ అండ్ చార్ట్స్ మీరు యూస్ చేసుకొని డేటా కలెక్ట్ చేసి దాన్ని బట్టి మీరు ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద నిఫ్టీ హిస్టారిక్ డేటా. చేస్ ఎస్ గైస్, సో మనం ఇప్పుడు డేటా ఎలా తీసుకోవాలో చెప్తాను. నిఫ్టీ హిస్టారిక్ డేటా లేదంటే మీకు బిట్ కాయిన్ చూడాలనుకుంటే ఏ ఫైనాన్షియల్ అసెట్ క్లాస్ అయినా చూడవచ్చు. సో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, నిఫ్టీ 50 హిస్టారిక్ డేటా. అది క్లిక్ చేసిన వెంటనే మీకు కొత్త పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు మీ డేటా అనాలిసిస్ బట్టి, అంటే ఎంత బ్యాక్కి వెళ్ళి మీరు చూద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి డైలీ, వీక్లీ, మంత్లీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ చేసుకున్నాను అనుకోండి, నాకు ఒక మంత్లో ఎంత డిఫరెన్స్ మార్కెట్ చూపించింది అన్నది వస్తుంది. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ 5 years డేటా మీరు తీసుకుందాం అనుకుంటే మంత్లీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం 2 years తీసుకుంటున్నాం కాబట్టి డైలీ ఇస్ సఫిషియంట్ ఎనఫ్. సో నేను ఇక్కడ డేటాని 2 years బ్యాక్ వరకు వెళ్తాను. 2024 July 1st నుంచి ప్రజెంట్ July 1st 2026 వరకు తీసుకుని వెంటనే ఫిల్టర్ అయిపోతుంది. మీరు ఓపెన్ చేయగానే ఇలా డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. సో మీరు దీన్ని ఓపెన్ చేయగానే కొంచెం ఫార్మాటింగ్ అది తేడాగా ఉంటే మనం వాటిని చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రజెంట్ డేట్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో అన్నిటిని కామన్గా తీసుకొద్దాం. సెలెక్ట్ చేసుకుని డేట్ ఫార్మాట్ డే, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే వీఆర్ డన్. సో మనకి డేట్ ఫార్మాట్ వచ్చింది. సో డేట్, ప్రైస్, ఓపెన్, హై, లో, వాల్యూమ్, ఆ రోజు వాల్యూమ్ ఎంత ఉందని, చేంజ్ పర్సంటేజ్, ఇంకా నేను కొన్ని ట్యాబ్స్ యాడ్ చేస్తాను, అది దీని నుంచే మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఒకరోజు టోటల్ పాయింట్స్ ఎంత మూవ్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఈక్వల్స్ టు హై మైనస్ లో తీసుకుంటే విల్ గెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దట్ నిఫ్టీ మూవ్డ్ ఇన్ అ సింగిల్ డే. అదే దానికి మనం పర్సంటేజ్ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ బై ద ప్రైస్ చూసుకుంటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తుంది. దీన్ని పర్సంటేజ్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 1% రౌండ్ ఫిగర్ వచ్చింది, కానీ మనకి అది యాక్యురేట్ డేటా ఇవ్వదు. సో మన డేటా ఎప్పుడు ప్రిసైజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో పర్సంటేజ్లో డెసిమల్ 2 decimals తీసుకుందాం మనం. సో 0.64కి 1%కి చాలా డిఫరెన్స్ ఉంది. సో 2 decimal తీసుకుంటే మీకు ఈ విధంగా పర్సంటేజ్ వస్తుంది. వీటన్నిటికన్నా మెయిన్ యాడ్ చేయాల్సింది ఏంటంటే వీక్ డే. సో ఏ డేట్న అంత మనకి మూవ్ అయిందని తెలుసుకోవడానికి టెక్స్ట్ పెట్టి మనము ఆ పర్టికులర్ డేట్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ మనకి డిడిడి ఫార్మాట్లో కావాలి కాబట్టి పెట్టుకుంటే వెడ్నెస్డే. సో 1st July వెడ్నెస్డే మనకి 154 పాయింట్స్ మూవ్ అయిందనమాట. సో ఇలా మనకి అన్ని డేస్ తాలూకా డేటా వచ్చేసింది ఆల్మోస్ట్. సో డేట్, ప్రైస్, ఓపెన్, హై, లో, వాల్యూమ్, ఆ రోజు వాల్యూమ్ ఎంత, పర్సంటేజ్, ఎన్ని పాయింట్స్ ఆ రోజు మూవ్ అయింది హై నుంచి లో వరకు. సో ఇక్కడ మనకి ఓపెన్ టు హై చూడొచ్చు, లేదంటే ఓపెన్ టు లో చూడొచ్చు. బట్ హై టు లో మనకి పాయింట్స్ అనేది క్యాల్కులేట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆ విధంగా తీసుకున్నాము. అండ్ వీక్ డే వచ్చింది. సో దీన్ని మనం ఫిల్టర్ అప్లై చేసుకుంటే మీరు ఒకసారి వాల్యూమ్ చూడండి. ఇక్కడ 352, 449, 588, ఇది మండే 588 వచ్చింది. అండ్ దెన్ 1.2 billion అంట ఫ్రైడే. 1.2 billion వరకు వచ్చేసి అంతలా ఏం జరిగింది మార్కెట్లో ఆ రోజు? ఇలా మనం చాలా డేటా పాయింట్స్ ఉంటాయి, మనం వీటిని అలా కలెక్ట్ చేసుకోవచ్చు.
1.2 బిలియన్, 850 మిలియన్. సో ఇవన్నీ మనం చూసుకుంటే ఇవి మెయిన్లీ ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు అయ్యి ఉండొచ్చు, లేదంటే బడ్జెట్ సెషన్స్ అయ్యి ఉండొచ్చు. సో ఆ టైంలో మనకి వాల్యూమ్ ఎక్కువ ఉంటుందన్నమాట. వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీరు చూసినట్టయితే పాయింట్స్ కూడా చూడండి, 518, 430, 230 ఉంది, 146 ఆ రోజు పెద్దగా లేదండి. సో యా, లెట్స్ క్లోజ్ దిస్. యా, మీకు ఇప్పుడు డేటా వచ్చింది కాబట్టి డేటాని ఎలా ప్లే చేయాలో తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు పివట్ టేబుల్స్ అప్లై చేయొచ్చు. సో పివట్ టేబుల్స్ బట్టి మనం ఏం చూడొచ్చు అని చెప్తాను. ఇప్పుడు వీక్ డే మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అండ్ దెన్ వాట్స్ ఇట్ పర్సంటేజ్, టోటల్ పాయింట్స్ పర్సంటేజ్ చేంజ్ ఎంత మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఫీల్డ్ వాల్యూస్లో మనం యావరేజ్ పెట్టుకుంటే మనకి ఆన్ అన్ యావరేజ్ ఆ వర్కింగ్ డేలో ఎన్ని పాయింట్స్ వచ్చిందని తెలుస్తుంది. అండ్ దెన్ విల్ క్లిక్ ఆన్ పర్సంటేజ్, అండ్ అగైన్ పర్సంటేజ్లో కూడా మనము ఫార్మాట్ చేసుకొని 2 డెసిమల్స్, ఎందుకంటే డేటా అనేది యాక్యురేట్గా ఉండాలి. సెలెక్ట్ చేసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 0.97 మూవ్ అవుతుంది మార్కెట్. సో ఇక్కడ మీరు అడగొచ్చు సాటర్డే అండ్ సండే కూడా ఉన్నాయి, మార్కెట్ సాటర్డే అండ్ సండే క్లోజ్ కాబట్టి ఇవాళ వచ్చి అడగొచ్చు. లెట్స్ సి. రైట్, ఇది 2nd January 2026. ఒకరోజే ఆ రోజు ఒక పర్టికులర్ సండే మార్కెట్ ఓపెన్ అయింది. అండ్ దెన్ సాటర్డే, ఇది దాని ముందు సంవత్సరం 2nd January 2025 సాటర్డే ఓపెన్ అయింది మార్కెట్. అండ్ మీరు చూస్తే సాటర్డే సండే రెండు కూడా మంచి మూమెంట్స్ ఇచ్చాయి మార్కెట్. డిలీట్, రైట్. ఇప్పుడు ఈ సాటర్డే సండేని మనం కన్సిడర్లోకి తీసుకోకపోవడం మంచిది, ఎందుకంటే అది డేటాని మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్ రైట్, సో ఆన్ అన్ యావరేజ్ మార్కెట్ 0.97% మూవ్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ ఇంక 1% అనుకోండి, 0.3 డిఫరెన్స్ ఉంది. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ వెడ్నెస్డే 0.85% మూవ్ అవుతుంటే ఆన్ అన్ యావరేజ్, ఫ్రైడే 1.02% మూవ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడే 0.17% డిఫరెన్స్ ఉంది. ఇది నేను 1 వీక్లో లేదంటే 1 వీక్కి ఇంకో వీక్కి కంపేర్ చేసింది కాదు, 2 ఇయర్స్ తాలూకా అక్యూములేట్ డేటాలో మీకు 0.17% ఒక రోజుకి ఇంకో రోజుకి డిఫరెన్స్ వస్తుందంటే ఒక పర్స్పెక్టివ్ అనేది మన మైండ్లో ఏర్పాటవుతుంది. ఏంటంటే అది వెడ్నెస్డే మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు ఫ్రైడే. సో ఆ ఒక్కటి తెలుసుకోవడం కోసం ఈ రిపోర్ట్ అంతా ప్రిపేర్ చేసామంటే కాదు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాయింట్స్ దట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ దిస్. అలాగే మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కూడా చూడొచ్చు, నెంబర్ ఆఫ్ పాయింట్స్ తాలూకా యావరేజ్, నెంబర్, యా. సో మీకు యావరేజ్గా ఎంత పాయింట్స్ అనేవి వస్తున్నాయో చూడొచ్చు ఇక్కడ. 239 ఆన్ అ మండే, నార్మల్గా నిఫ్టీ 237 పాయింట్స్ అనేది యావరేజ్గా మూవ్ అవుతుంది. ఎప్పుడు ఇది 2 ఇయర్స్ నుంచి యావరేజ్గా 237 రూపీస్ మూవ్ అవుతుంది. లైక్ వైజ్ మనకి ఇక్కడ ఫ్రైడే 249. సో వెడ్నెస్డేతో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ మనకి 43 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో మీరు ఇలాగే లాట్ ఆఫ్ మల్టిపుల్ అదర్ పాయింట్స్ కూడా చూడొచ్చు, వాల్యూమ్ చూడొచ్చు, మీ అంతటి మీరే ఒక చార్ట్ కూడా ప్రిపేర్ చేసేవచ్చు, నిఫ్టీ తాలూకా చార్ట్. లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక చార్ట్ గీయాలనుకోండి, మనకి డేట్ అండ్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం తీసుకుంటే యూ విల్ గెట్ అ క్లీన్ చార్ట్. యా, సో డేట్ అండ్ ప్రైస్ మనం తీసుకుంటే ఆబ్వియస్లీ డేట్ అనేది చాలా పెద్దది,